నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని దాదాపు 5 ఏళ్లవుతుంది. దీనిపై మరోసారి స్పందించారు. నాగ చైతన్య తాజాగా ఆయన సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. నాగ చైతన్య, సమంత 7 ఏళ్లు ప్రేమించుకున్నారు. 4 ఏళ్లు కలిసున్నారు. అయితే 5 ఏళ్ల క్రితం విడిపోయారు. పెళ్లి చేసుకున్న డేట్ కి 4 రోజుల ముందే తమ డైవర్స్ ని ప్రకటించారు. ఇద్దరు పరస్పర ఐడీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే వీరి డైవర్స్ ఏదో రూపంలో టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశమవుతుంది. సమంతతో విడాకులపై పలు సందర్భాల్లో నాగ చైతన్య స్పందించారు. ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నామని, నిర్ణయం విషయంలో హ్యాపీగానే ఉన్నామని, ఇప్పుడు కూడా ఎవరి లైఫ్ లో వాళ్ళు సంతోషంగా ఉన్నట్టుగానే తెలిపారు చైతు. అప్పట్లో ఆయన మాటలు వైరల్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు మరోసారి డైవర్స్ పై రియాక్ట్ అయ్యారు చైతు. విడాకుల మ్యాటర్ పై ఆయన షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు క్రిమినల్ లాగా చూస్తున్నారు, ఎందుకు పదే పదే తమపై వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. ఓ యూట్యూబర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ, నా లైఫ్ లో ఏదైతే జరిగిందో అది చాలా మంది లైఫ్ లో జరుగుతుంది. అది కేవలం నా ఒక్కడి జీవితంలో జరిగింది కాదు. కానీ నన్నెందుకు ఓ క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తున్నారు, నేనే చెయ్యరాని పెద్ద తప్పు చేసినట్టు చూస్తున్నారు. మ్యారేజ్ విషయంలో కొందరిని డిసప్పాయింట్ చేసినందుకు ఈ విషయంలో నేను మాత్రం సారీ చెప్తున్నాను. ఒక రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలంటే దాని గురించి నేను 1000 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే దాని పరిణామాలు నాకు తెలుసు. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ అనుభవం, ఆ పరిణామాలు ఎలా ఉంటాయో నాకు పూర్తిగా తెలుసు. ఇక ఆ విషయంలో నేనెప్పుడూ బాధపడుతూనే ఉంటాను. ఇది మేమిద్దరం అంటే సమంత, నేను కలిసి తీసుకున్న నిర్ణయం. దురదృష్టవశాత్తు అదొక టాపిక్ లాగా అయిపోయి, అదొక హెడ్లైన్ లాగా అయిపోయి, అదొక గాసిప్ లా, ఇప్పుడు అదొక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. దాని గురించి నేను మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ నుంచైనా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి. దీనికి ఫుల్ స్టాప్ అనేది ఎక్కడుంది? రాసేవాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టాలి అని తెలిపారు. నాగ చైతన్య ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైతు నటించిన తండేల్ మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించడం విశేషం. అల్లు అరవింద్, బల్లివాసు నిర్మించిన ఈ మూవీకి చందు మొండేటి చాలా కాలం తర్వాత చైతుకి ఈ మూవీతో హిట్ పడినట్లే తెలుస్తుంది. ఇక సినిమాకి భారీ స్థాయిలో కలెక్షన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.